నేటి రాశి ఫలితాలు. మేషరాశి. మొదటి రాసినటువంటి మేషరాశి వారికి ఈ రోజు ఎలా ఉండిపోతుంది? మేషరాశి అశ్విని భరణి కృతిక ఒకటో పాదం. మేషరాశి వారికి చాలా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దాంతోపాటుగా స్థిర నిర్ణయాలు, ఆ విషయంలో కుటుంబ సభ్యుల సహకారం, ముఖ్యంగా తల్లి యొక్క ప్రోత్సాహం, చేద్దామనుకున్న కార్యక్రమాల్లో కుటుంబ స్త్రీల సహకారంతో అనుకున్న పనులు సాధించడానికి అత్యధికమైన ఆత్మవిశ్వాసంతో అన్ని పనులు కూడా సమయానికి సాధించుకుంటూ కొత్త విధానాల్లో ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా మీ మీద మీకు లేజీనెస్ అనేది ఉండకూడదు. బద్ధకాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే ఆశించిన ఫలితాలు పొందడానికి అన్ని విధాల అవకాశం అనేది మీకు ఏర్పడుతుంది. వృషభ రాశి. వృషభ రాశి వారి యొక్క రాశి ఫలితాలు తెలియచేయండి. కృతిక, రోహిణి, మృగశిర ఈ వృషభ రాశి వారికి ముఖ్యమైన కార్యక్రమాల్లో అంటే ఏదన్నా ఆరోగ్య విషయంలో కానీ, లోన్లు తీసుకునే విషయంలో కానీ, లేకపోతే ఏదైనా వైద్యుని సంప్రదించే విషయాల్లో కానీ ఇవాళ ఎక్కువ దృష్టి సారించడం, అలాగే దాంతోపాటుగా కొంతవరకు ఖర్చులు అవ్వడం అనేది, ఆ రకమైన ఖర్చులు అయినప్పటికీ కూడా అది చాలా వరకు మీకు అనుకూలతనే చూపించే విధంగా ఉంటుంది. కనుక ఖర్చులైనా కూడా ఆ విషయంలో ఎక్కువగా మీరు దిగులు చెందవలసిన అవసరం లేదు. అది మీకు రెండోది ఏంటంటే వృత్తిపరమైన ప్రయాణాలకు కూడా ఆస్కారం అనేది ఉంటుంది. ఎక్కువ నిస్సత్తువుగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మీ యొక్క ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా ఆరోగ్యంతో పాటు ఆలోచనలకు సంబంధించిన విషయంలో కూడా ఎక్కువగా మీరు కేర్ తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విషయాలు ప్రశాంతంగానే ముందుకు సాగుతాయి. మిథున రాశి. మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే మృగశిర, ఆరుద్ర, పునర్వసు. ఈ మిథున రాశి వాళ్ళ విషయంలో మీరు ఇప్పటిదాకా ఎదురు చూస్తున్న వర్తమానాలు అందుకోవడం, దూర ప్రదేశాల నుంచి మీకు కావలసిన వర్తమానాలతో పాటుగా ఎదురు చూస్తున్న సమాచారాన్ని మీరు అందుకోవడం, ఆర్థికంగా ఈ రోజున చాలా పరిపుష్టి అంటే ఆర్థిక సంబంధమైన విషయాలు, ఆగుతూ వచ్చిన ఆర్థిక విషయాలు మీకు అనుకూలంగా లభ్యమవడం అనేది, దూర ప్రదేశాల నుంచి బహుమానాలు లాంటివి మీరు అందుకోవడం, ముఖ్యంగా విదేశాల్లో ఉండే వ్యక్తులు, అది కూడా సంతానం కానీ ఇష్టమైన వ్యక్తులు కానీ మీకు దూర ప్రదేశాల నుంచి బహుమతులు లాంటివి పంపించడం అనేది, అలాగే వాళ్ళతో చక్కటి సమయాన్ని మీరు గడపడం అనేది, ఫోన్ రూపంలోనైనా సరే వాళ్ళతో మాట్లాడడం మొదలైన వాటికి చాలా చక్కటి సమయంగా దీన్ని మనం పరిగణలోకి తీసుకోవచ్చు. కర్కాటక రాశి. మరి కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. ఈ కర్కాటక రాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా మీ శక్తికి మించి ఈ రోజున మీరు చాలా గట్టిగా కృషి చేస్తారు. మీరు పెట్టుకున్న గోల్స్ అంటే మీ లక్ష్య సాధన కొరకు మీరు ఎంత కష్టపడి ఆ విధానంలో మీరు ముందుకు వెళ్ళడానికి చాలా శ్రమ పడతారు. మీ ముఖ్యమైన విషయాలను కూడా పక్కన పెట్టేసి వృత్తిలో ఒక గౌరవాన్ని సంపాదించడానికి, ఒక మంచి పదవి సంపాదించడానికి చాలా విధాలుగా మీరు ఈ రోజున చాలా కష్టపడతారు. కష్టానికి తగిన ప్రతిఫలం లభ్యం అవ్వటం లేదేంటని కొంతవరకు నిరాశ నిస్పృహలకి లోనవుతూ ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమిస్తూ కూడా అలాంటి భావం కలిగినా కూడా దాన్ని అధిగమిస్తూ వృత్తిలో చాలా విశేషంగా కృషి చేసి ఎలాంటి పన్నైనా సులభంగా కంప్లీట్ చేయడానికి ఈ రోజున మీరు చాలా గట్టిగా కృషి చేస్తారు. సింహరాశి. సింహరాశి వారి యొక్క ఫలితాలు తెలియచేయండి. సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాలు చూస్తే మఖ, పుబ్బ, ఉత్తర. సింహరాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన విషయాలు అంటే దేనికి సంబంధించి ఏదైనా దూర ప్రదేశాలకి, విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయాలు, విదేశీ వర్తమానాలకు సంబంధించిన విషయాలు కానీ, లేకపోతే విదేశాల్లో ఉండే ముఖ్యులు అంటే మీ యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు, మీ యొక్క ముఖ్యమైన మిత్రులు కావచ్చు, ఎవరైనా సరే దూర ప్రదేశాల్లో ఉండే మీ యొక్క ముఖ్యులతో ఈ రోజున సంప్రదింపులు జరపడం, వారి యొక్క సలహా సంప్రదింపులతో విదేశీ అవకాశాల కొరకు మీరు ప్రయత్నం చేయడం, ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే విద్యార్థులకి ఆ విషయంలో బాగా అధికంగా ఈ రోజున ఖర్చు మొదలైన వాటికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోవడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్నప్పటికీ తెలియని అశాంతి అనేది మీకు ఏర్పడడం, అంటే ఆ అశాంతిని అధిగమించడానికి మీరు పుణ్యబలం పెంచుకునే విధంగా మీరు ప్రయత్నాలు చేయాలి. ఆ విషయంలో మీరు వీలైనంత వరకు శ్రీరామ జయరామ జయ జయ రామరామ అనే శ్లోకాన్ని పఠించుకుంటూ ముందుకెడితే పుణ్యబలం పెరగడంతో పాటుగా అసంతృప్తిని అధిగమిస్తూ కార్యాలలో మీకు ఆశించిన జయం కలగడానికి ఆస్కారం అనేది ఏర్పడుతుంది. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? కన్యారాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే ముఖ్యంగా మనకి కన్యారాశిలో మనకి ఉత్తర, హస్త, చిత్త వీళ్ళందరూ కూడా కన్యారాశిలోకి వచ్చిన నక్షత్రాలు కాబట్టి కన్యారాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే ఆకస్మికమైన
బహుమానాలు అందుకోవడంతో పాటుగా ఆకస్మికంగా ఎదురు చూసిన వర్తమానాలు అందుకోవడంతో పాటుగా ఆరోగ్య విషయంలో, ప్రయాణాల విషయంలో, ముఖ్యంగా దూర ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో మీరు పెట్టుకున్న ప్రణాళికల్లో ఏదైనా ఆటంకాలు లాంటివి ఏర్పడ్డా, మధ్యవర్తిత్వానికి సంబంధించిన విషయాల్లో ఏదైనా మీడియేటర్షిప్ చేసేటప్పుడు కూడా ఏదన్నా మీకు అనుకూలతలు తగ్గినా, ఆటంకాలు ఎదురైనా ఆ విషయంలో తొందరగా నిరుత్సాహానికి గురి కాకుండా వీలైనంత వరకు పరిస్థితులను అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అంటే ఎంత కష్టపడ్డా తగిన ప్రతిఫలం రాలేదేంటి అన్న భావన కాకుండా కొంత మీరు దాన్ని ఓర్పుగా ముందుకు వెళ్ళినట్లయితే దాంట్లో మీకు ఇబ్బందులను అధిగమించడం అనేది సులభంగా ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో, అది కూడా మానసిక ఆరోగ్య విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమయం చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటుంది. తులారాశి. తులారాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలని ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే మనకి చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. ఈ తులారాశి వాళ్ళకి ఈ రోజున ప్రతి విషయంలో కూడా మీరు ఏదైతే మీరు చేద్దాం అనుకుంటున్నారో అది జీవిత భాగస్వామితో కలిసి కానీ, వ్యాపార భాగస్వామితో మీరు తీసుకునే నిర్ణయం, వ్యాపార విస్తరణ విషయంలో జీవిత భాగస్వామితో కలిపి మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి. మీ గుర్తింపు, గౌరవం అనేది లభిస్తుంది. అలాగే దాంతోపాటుగా ఎదురు చూస్తున్న విషయాలలో, అంటే ఇప్పుడు దాకా ఆగుతూ వచ్చిన విషయాలలో మీకు విజయం లభించడం అనేది, మీరు ఏ రకంగా అయితే ప్రణాళికాపరంగా ముందుకెడుతున్నారో దానికి అనుకూలత అనేది ఏర్పడడం అనేది, ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉండడం అనేది, మనశ్శాంతిగా ఉండడం, అలాగే సంఘంలో మంచి మంచి పరిచయాలు, ఆ పరిచయాలు మీకు ఉపయోగపడే విధంగా ఉండడం అనేది, వాళ్ళను ఉపయోగించుకొని మీ వృత్తిపరమైన విషయాల్లో అభివృద్ధి చెందుతూ మీరు ముందుకు వెళ్ళడానికి, మీ వ్యాపార విస్తరణకి మీ యొక్క క్రియేటివిటీని ఉపయోగించి ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాల్లో నూతన మిత్రత్వాలు, అంటే నూతన మైత్రి బంధాల వల్ల మీరు చాలా వరకు ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది ఉంది. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనకి విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. ఈ వృశ్చిక రాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా పెట్టిన పెట్టుబడుల గురించి, రహస్య శత్రువుల గురించి ఎక్కువ ఆలోచనలు చేస్తూ ఉంటారు. అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి వ్యక్తులు చేసే ప్రయత్నాలని మీరు గమనిస్తూ దాన్ని అధిగమించడానికి మీ కృషిశీలతను పెంచుకుంటూ, నైపుణ్యాలను పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. అంటే వ్యక్తిగతంగా, వృత్తిపరంగా మీ యొక్క అభివృద్ధి విషయంలో మీకు ఎవరన్నా ఇబ్బంది పెట్టడానికి, మిమ్మల్ని ముందుకు వెళ్లకుండా చేసే కార్యక్రమాల్లో వాళ్ళు చేసే ప్రయత్నాలన్నింటినీ కూడా మీరు చక్కగా అధిగమించే విధంగా మీ నైపుణ్యాలను చూపిస్తూ ముందుకు వెడుతూ వారి యొక్క ప్రయత్నాలన్నింటినీ కూడా అధిగమిస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నాలు విశేషంగా చేయడం బట్టి మీకు విజయం అనేది ఏర్పడుతుంది. అలాగే పోటీలలో నెగ్గుతారు. నూతన ప్రదేశాలలో వృత్తి కొరకు ప్రయత్నం చేసే వాళ్ళకు కూడా అవకాశాలు లభ్యమైనా కూడా దాన్ని ఉపయోగించుకునే విషయంలో ఒక రకమైన డైలమా పరిస్థితి ఏర్పడుతుంది. అంటే దీన్ని మనం ఉపయోగించుకోవాలి, ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళడానికి వచ్చిన అవకాశం, వృత్తిపరమైన స్థానచలన విషయంలో కానీ ఏదన్నా దాన్ని ఎంతవరకు ఉపయోగించుకుంటే మంచిదని చాలా తర్జన భర్జనలు పడడానికి చాలా అవకాశం ఉన్న రోజుగా ఈ రోజును మనం అనుకోవచ్చు. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? ధనుస్సు రాశిలో వచ్చిన నక్షత్రాలు మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. ఈ ధనుస్సు రాశి వాళ్ళ విషయంలో తెలియని మానసిక ఆందోళన అనేది ఒకటి ఏర్పడుతుంది. అంటే ఏంటి? అది సంతానానికి సంబంధించిన విషయాలలో, ముఖ్యంగా వీరి యొక్క విద్యాపరమైన విషయాలు, వారి యొక్క అలవాట్ల విషయంలో కానీ, మరికొంతమంది అనవసరంగా దేంట్లో ఉన్న బెట్టింగుల్లో పెట్టడానికి చేసే ప్రయత్నాలు, అవి చాలా వరకు అనుకూలతలు అనేవి కొంతవరకు తక్కువగా ఉంటాయి. అలాగే విద్యా సంబంధమైన విషయాల్లో విద్యార్థులు డైవర్షన్ లేకుండా వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అనవసరమైన వాటిల్లోకి వెళ్లకుండా వీళ్ళంతవరకు విద్యపైన కాన్సన్ట్రేట్ చేస్తూ ముందుకు పెడితే మంచి ఫలితాలు రావడానికి అనేది ఒకటి అవకాశం ఉంటుంది. అలాగే ఇష్టపడిన వ్యక్తులతో, మీ మనసుకి నచ్చిన ఇష్టపడిన వ్యక్తులతో ఘర్షణాత్మకమైన వాతావరణం రాకుండా మంచిగా వాళ్ళతో పాటిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే, ఘర్షణని అధిగమిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే మంచి సంబంధ బాంధవ్యాలు అనేవి ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది. మకర రాశి. మకర రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయండి? మకర రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. ఈ యొక్క మకర రాశి వాళ్ళకి ఈ రోజున వృత్తికి సంబంధించిన విషయాలలో ఎక్కువ బాధ్యతలు రావడం వల్ల, వృత్తిపరమైన విశ్రాంతి అనేది తక్కువగా ఉండడం వల్ల వృత్తి మీద వాళ్ళకి కొంత చికాకు లాంటిది, ఈ పని చేద్దామా వద్దా అనుకొని ఏదైనా విశ్రాంతి తీసుకుందామనే భావన రావడం అనేది, అలాగే దాంతోపాటుగా ఏదైనా భూముల కొరకు, కొనుగోలు కొరకు ప్రయత్నాలు, ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కుటుంబానికి సంబంధించి ఏదైనా ఒక కొత్త ప్రదేశానికి స్థానచలనానికి చేద్దాం అనుకుంటున్న ప్రయత్నాల్లో కొంత ఆటంకాలు రావడం, అంటే అంత మిశ్రమ ఫలితాల్లో ఉండడం వల్ల అటు వృత్తి, ఇటు కుటుంబం,
అలాగే ఇటు పక్కన గృహానికి సంబంధించిన విషయాలు అన్నిటి మీద ఒకేసారి ఫోకస్ చేయవలసిన పరిస్థితి రావడం వల్ల కొంత చికాకులాగా కొంత నిరుత్సాహంగా ఉన్నప్పటికీ కూడా దాన్ని మీ యొక్క చాకచక్యంతో అధిగమించే విధంగా మీరు ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు అనేవి సాధించుకోగలుగుతారు. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఈరోజు ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ముఖ్యమైన నక్షత్రాల్లో ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర 3 పాదాలు కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి దూర ప్రయాణాలు, దూర ప్రదేశాల్లో అవకాశాలు మొదలైనవి వచ్చినప్పటికీ కూడా వీళ్ళు ప్రయత్నాలు చేసిన ప్రదేశంలో కాకుండా ఇంకొక ప్రదేశంలో రావడం వల్ల రెండింటినీ సమన్వయపరుచుకోలేక, ఉన్న ప్రదేశాన్ని వదలలేక కొత్త ప్రదేశానికి వెళ్ళడానికి అంతగా ఆసక్తి చూపించకపోవడం వల్ల కొంత నిరాశ నిస్పృహలు అనేవి ఒకటి ఏర్పడడం అనేది, అలాగే ప్రస్తుతం చేస్తున్న పని మీద ఆసక్తి అనేది కొంతవరకు తగ్గడం వల్ల వృత్తి మీద కొంత మమకారం తగ్గి దీన్ని చేద్దామా వద్దా అనుకోవడం, లేకపోతే వదిలేద్దామా అనుకోవడం, లేకపోతే మనంతరం మనం ఏదైనా కొత్తది మొదలు పెడదామా అనుకునే విధానంలో ఆలోచనలు చేయడం, రకరకాల ఆలోచనల వల్ల వీళ్ళకి కొంత సంకల్ప బలం అనేది, డైవర్షన్ అనేది ఏర్పడుతుంది. అలాగే అలాంటి సందర్భంలో వీళ్ళకి ముఖ్యులు, ఆత్మీయులైన మిత్రులతో సంప్రదింపులు, మరికొంతమంది వాళ్ళకి చాలా ముఖ్యంగా వాళ్ళ సోదరులతో కలిపి సంప్రదించి దూర ప్రదేశాలకు కానీ లేకపోతే దూర ప్రదేశాల్లో ఉండే విధానంలో, విద్యా విధానానికి సంబంధించిన విషయంలో ప్రయత్నాలు చేయడం కానీ మొదలైన వాటికి ఆస్కారం ఉంది. అంటే ప్రయాణాలు, సోదరులతో సంప్రదింపులు, దూర ప్రదేశాల్లో విద్యా వృత్తి కొరకు ప్రయత్నాలు మొదలైన వాటికి బలంగా వీళ్ళు ఈ రోజున కొంత కీలక నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. మీనరాశి. అమ్మ, చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? మీనరాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే మనకి ముఖ్యంగా పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి ఈ మీనరాశి వాళ్ళకి మాటల వల్ల అపార్థాలు రాకుండా జీవిత భాగస్వామితో కావచ్చు, కుటుంబంలో ఏ వ్యక్తితోనైనా అపార్థాలకి అవకాశం లేకుండా జాగ్రత్తలు వహిస్తూ ముందుకు వెళ్ళాలి. ఎమోషన్స్ అంటే వీలైనంత వరకు ఉద్వేగాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అనవసరమైన ఖర్చుల్ని వీలైనంత వరకు నియంత్రించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అధిక ఖర్చుని నియంత్రించుకోవడం వల్ల అనవసరమైన టెన్షన్ అనేది లేకుండా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది ఒకటి. అలాగే మాట్లాడేటప్పుడు కూడా, లేకపోతే వాగ్దానాలు చేసేటప్పుడు కానీ, కుటుంబ సభ్యులు కానీ, బంధుమిత్రులతో కానీ ఎవరితోనైనా సరే అభిప్రాయ భేదాలు రాకుండా ఉండడానికి, ఆహార స్వీకరణ విషయంలో కొత్త ప్రదేశాల్లో ఇబ్బందులు రాకుండా ఉండడానికి తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఎలాంటి సమస్యలైనా అధిగమించే విల్ పవర్ అనేది వాళ్ళకి ఏర్పడుతుంది.